హలో అందరికీ. నేను చెప్పాను కదా కేక్ గురించి మీతో షేర్ చేసుకుంటాను అని. నేను ముందు కూడా చాలాసార్లు అయితే ట్రై చేశాను, కానీ ఎందుకో అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఎందుకో అని చెప్పేసి ఈసారి చేసేటప్పుడు సరే ఏముంది చేద్దాము, ఈసారి ఓకే అవుతుందేమో, మంచిగా వస్తుందేమో అని చెప్పేసి ట్రై చేశాను. అది కాకుండా మా అబ్బాయికి ఈరోజు తినాలనిపించింది అనుకుంటా. నన్ను ఎప్పుడు అడగడు అంతలాగా అది చేయమని ఇది చేయమని. సో ఫస్ట్ టైం అడిగాడు కదా, కేక్ చేయమన్నాడు కదా అని చెప్పేసి నేను కేక్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. కానీ ఈ కేక్ చేసిన తర్వాత అర్థమైంది నేనేం మిస్టేక్స్ చేశాను పాత వాటిల్లో. ఇప్పుడు ఏం మిస్టేక్ చేయలేదు. ఎందుకు నాకు ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది, ముందు చేసినప్పుడు ఎందుకు రాలేదు అని కొంచెం ఐడియా తెలిసిందనమాట. సో అది మ్యాటర్. మీరు కూడా ట్రై చేస్తూ ఉంటారు, ఫ్లాప్ అవుతూ ఉంటుంది. నా సంతోషానికైతే అవదలేవు. ఫస్ట్ టైం కేక్ మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పేసి చేయడం కొంచెమే చేశాను కాబట్టి భయం లేకుండానే చేశాను. లాస్ట్ టైమ్స్ చేసినప్పుడల్లా ఎప్పుడు భయపడుతూ ఉండేదాన్ని, బాగా వస్తుందా రాదా అని చెప్పేసి. కానీ ఈసారి చిన్నగానే కదా, ఓరియో కేకే కదా, సరే ట్రై చేద్దామని చెప్పేసి చేసిన, భయం లేకుండానే చేశాను. సో ఇది నా ఫైనల్ అవుట్కమ్. చాలా బాగా వచ్చింది. నేనేమి పెద్ద కుక్ అయితే కాదు, నాకు వచ్చిన చిన్న చిన్న వంటలు అయితే అది కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేస్తాను. అవి మాత్రం బాగా వస్తాయి. ఒరిజినల్గా నాకు తెలిసిన వంటలు చేస్తే మాత్రం అస్సలు మంచిగా రావు. అందులోని ఇది కేక్ అయితే నేను ట్రై చేశాను. ఇది కూల్ కేక్ లాగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాం. మ్యాక్సిమం బేకరీస్లో వాళ్ళు అయితే ఏదైనా థ్రెడ్ పెట్టి కానీ ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్న చాక్తో కానీ కట్ చేస్తారు. కానీ నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నార్మల్ చాక్తోనే నాకు కొంచెం జ్యూసీగా కూల్ కేక్లా రావాలి అని చెప్పేసి నేను ఆ చాకుతోనే కుస్తీ పడుతున్నా. అలాగే ట్రై చేశాను. అలా జాగ్రత్తగా విరిగిపోకుండా ఓ పక్కన పెట్టేసుకున్నా దాన్ని. ఈ ప్రొసీజర్ అంతా ఎలా చేయాలి, అసలు కేక్ ఎలా చేశాను అంటే కనుక ఏం లేదండి. ఒక 3 ఓరియో ప్యాకెట్స్ తీసుకున్నాను చిన్నవి. అవి మొత్తం ఓపెన్ చేసేసుకొని దాంట్లో ఉన్న క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ ఒకటి బ్రేక్ అవ్వకుండా పక్కన పెట్టుకున్న. తర్వాత డెకరేషన్ కోసం అని చెప్పేసి ఆ బిస్కెట్స్ స్మాష్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను. నాకు ఆ 3 బిస్కెట్ ప్యాకెట్స్ సరిపోలేదు, క్వాంటిటీ తక్కువ వచ్చింది. సో అందుకని నా దగ్గర ఉన్న మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ ఉన్నాయి. సో అవి ఒక 2 ప్యాకెట్స్ అయితే నేను వేసేసుకున్నాను. వాటిలో మిక్స్ అయిపోయింది. దాంట్లోనే ఒక స్పూన్ పంచదార వేసాను. అండ్ 1 స్పూన్ కాదు, ఒక 5 రూపీస్ ప్యాకెట్ బూస్ట్ ఉంటుంది కదా, ఆ బూస్ట్ కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఆ మూడిట్లని మిక్సీలో వేసుకొని మంచిగా ఫైన్గా పొడి చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో పాలు వేసుకున్నాను. నేను ఎప్పుడు చేసే మిస్టేక్ ఇది. ఎప్పుడు పాలు వేసినా పచ్చి పాలు ఉంటాయి కదా, ఆ పాలే వేసేదాన్ని. సో మేబీ దానివల్ల కూడా రాకపోయి ఉండొచ్చు. కానీ ఈసారి ఏం అవ్వలేదు. ఎందుకంటే నేను కాచి చల్లార్చిన పాలు ఉన్నాయన్నమాట నా ఫ్రిడ్జ్లో, అవి యూస్ చేశాను. అవి యూస్ చేయడం వల్ల కూడా మంచిగా వచ్చిందని నా ఫీలింగ్ అనమాట. అదొకటి. ఎప్పుడైనా మీరు కేక్ చేస్తే కనుక కాచి చల్లార్చిన పాలని వేయండి. సో అవి వేసుకొని బాగా లంప్స్ లేకుండా, ముద్దలు లేకుండా అంతా మంచిగా కొంచెం వేసుకుంటూ కలిపాను. కట్ అండ్ ఫోల్డ్ ప్యాటర్న్లో నేనైతే కలిపాను. ఒక సైడే కలపాలంట, ఇది సెకండ్ టిప్. మనం ఎలా అయితే స్టార్ట్ చేస్తున్నామో అలాగే కలుపుతూ ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు కలిపితే కూడా సరిగా కేక్ పొంగదంట, సరిగా రాదంట. సో అలా ఒక్క డైరెక్షన్లోనే నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే కలుపుతూ వచ్చాను. కలిపిన తర్వాత దాంట్లోకి
రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, మీకు తెలిసే ఉంటుంది. నేను అది చేస్తున్నప్పుడు వీడియో తీయలేకపోయాను. అసలు బాగా వస్తుందా రాదా అని డౌట్ కొడుతూ ఉండే. సరే తీద్దాము, అట్లీస్ట్ షార్ట్కైనా పనికొస్తుంది అని చెప్పేసి చేశాను. కానీ కేక్ మంచిగా రావడంతో ఓకే వీళ్ళకి ఉపయోగపడుతుంది, ఏదన్నా టిప్స్ చెప్పచ్చు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. అలా ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, ఈనో ప్యాకెట్లో నేను హాఫ్ ప్యాకెట్ మాత్రమే వేసాను దాంట్లోకి. ఎందుకంటే నా దగ్గర క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ మీకు హాఫ్ కేజీ అయితే కనుక ఫుల్ ప్యాకెట్ పడుతుంది అనుకుంటా. ఈనో కాబట్టి నాకు ఈ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేయాల్సిన పని లేని అవసరం లేదు. సో ఈనో వేసుకున్నాను. ఈనో వేసుకున్నాక అది బాగా ఫ్లఫీగా వచ్చింది, పొంగుతూ ఉందన్నమాట. అలాగే దాన్ని ఒక 2 minutes, ఎక్కువ కూడా చేయలేదు, 2 minutes దాన్ని మిక్స్ చేశాను. ఆ తర్వాత ఓవెన్లో ఒక ట్రే పెట్టుకొని, మీరు చూసారు ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, కొన్ని ఓవెన్లో నాకు ఎంత పెట్టాలో తెలీదు. సో అందుకని నేను నార్మల్ స్టవ్ మీదే ఒక గిన్నె పెట్టుకొని, మీరు స్టార్టింగ్లో చూసారు కదా అలాగే అందులో పెట్టుకొని నేను చేశాను. లో ఫ్లేమ్లో 45 minutes కరెక్ట్గా ఉంచాను. కరెక్ట్గా కుక్ అయిపోయింది 45 minutesకి. తర్వాత బయటికి తీసి, ఎప్పుడు నేను మళ్ళీ ఏం మిస్టేక్ చేస్తానంటే, థర్డ్ మిస్టేక్, ఎప్పుడు కేక్ అయిపోయినా వెంటనే ఆతృత అనమాట, తీసేయాలి అన్న ఆతృతే ఎక్కువ నాకు. దాన్ని ఎలాగో ఒకలా తీసేద్దాము అన్న ఆతృతే ఎప్పుడు చూస్తూ ఉంటా. దాంట్లో పెట్టుకొని 45 minutesకి నాకు కరెక్ట్గా కుక్ అయిపోయింది. నేను చెప్పా కదా, థర్డ్ మిస్టేక్ ఏం చేస్తానంటే, అయిపోగానే నాకు కంగారు ఆగదు, వెంటనే దాన్ని ఏదో ఒకటి చేసేయాలి, ఎలాగైనా తీసేయాలన్న కంగారుతో దాన్ని ట్రై చేసి బ్రేక్ చేసేస్తా. అది నేను చేసే థర్డ్ మిస్టేక్. మనకి కేక్ అయిన వెంటనే పూర్తిగా మొత్తం అసలు కొంచెం కూడా వేడి లేకుండా చల్లగా అయిపోతే మీరు కుస్తీ పడాల్సిన అవసరమే లేదు, దానంతట అదే వస్తుంది, చాలా బాగా వస్తుంది. సో దాన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. అస్సలు టెన్షన్ పడకండి, కంగారు పడకండి. మెయిన్ అది చల్లగా అయిపోవాలి. మీరు మాత్రం కొంచెం వేడున్నా అదైతే బ్రేక్ అయిపోతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ టిప్. అండ్ తర్వాత ఇంకా కేక్ మన చేతిలోకి వస్తుంది, చాలా బాగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు చూసారు కదా నేను ఎలా కట్ చేశానో, అంటే లోపలికి షుగర్ సిరప్ అంతా మంచిగా వెళ్ళాలని నేను మధ్యలోకి అయితే కట్ చేశాను. మీ దగ్గర విప్పింగ్ క్రీమో, నేను ఆ కట్ చేసిన మధ్యలో ఇలా చాక్లెట్ కోటింగ్ కూడా వేసి ఉంటే ఇంకా టేస్టీగా అద్దరిపోయేది. కానీ నేను 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ తెప్పించాను వాడి కోసం అని చెప్పేసి, దాన్ని అయితే ఇలా మెల్ట్ చేసి దానిపైన అప్లై చేస్తున్నా మొత్తం అంతా. సో దీనికి మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి, కూల్ కేక్లా కాబట్టి మనం పంచదార వాటర్ వేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈవెన్గా మొత్తం అంతా, ఎక్కువ వేసేయకండి, మరీ కారిపోతూ ఉంటుంది. దానికి సరిపడా అది లాక్కున్నంత మట్టికి అలా సిరప్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ పైన ఉన్న లేయర్ని కూడా పెట్టేసి దాని మీద కూడా సిరప్ మొత్తం అంతా ఈవెన్గా అంతా వెళ్ళేటట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా చాక్లెట్ని నేను మెల్ట్ చేసుకున్న ఓవెన్లో పెట్టుకొని, మామూలుగా వేస్తే కనుక మాడిపోతుంది డైరెక్ట్ పెడితే, దాంట్లో కొంచెం మిల్క్ వేసుకొని ఓవెన్లో పెట్టాను. సో బాగానే మెల్ట్ అయిపోయింది. నాకు 2 చాక్లెట్స్ సరిపోయినాయి పైన కోటింగ్కి. అది వేసుకున్నాక నేను ఇందాక ఏమంటారు బిస్కెట్స్ పౌడర్ చేసుకున్నా కదా, బూస్ట్ అవన్నీ కలుపుకొని డెకరేషన్ కోసం ఆ పౌడర్ని కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఆ పౌడర్నే నేను ఇలా పైన చల్లుతున్నా. నాకు పెద్దగా అంత రాదు కాబట్టి మన క్రియేటివిటీ, మనం చేసుకునే డెకరేషన్ బట్టి అది ఉంటుంది. ఇంట్లో చేసుకున్నది, అది కూడా ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇలా చేస్తున్నా. నెక్స్ట్ టైం చేసినప్పుడు క్లారిటీగా మంచిగా వీడియో తీసుకొని మంచిగా పెడతాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నేను చెప్పేది మీకు బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలా మంచిగా వేసుకొని నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, బిస్కెట్స్కి క్రీమ్ తీసి పక్కన పెట్టాను బ్రేక్ చేయకుండా అని చెప్పేసి, వాటిలతో అయితే నేను డెకరేషన్ చేశాను. చేసిన కాసేపటికే మా అబ్బాయి తీసుకొని తినేసాడు. తిన్నప్పుడు కూడా వీడియో పెడదామని చెప్పేసి అనుకున్నా, కానీ నా దగ్గర వచ్చిన మిస్టేక్ ఏంటి అంటే,
మామూలుగా కుకింగ్ వీడియోస్ పెట్టాలి అంటే మొత్తం తీసుకుని అంతా చేసేంత వరకు వెయిట్ చేయాలి. కానీ నా దగ్గర అంతా వెయిట్ చేసేంత ఓపిక ఉండట్లేదు. చేసేసరికే నాకు చాలా ఆకలేస్తుంది అనమాట. టెంప్టింగ్, నాకు క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో అది చూడగానే ఇంక తినేస్తున్నాను అనమాట. వీడియోస్ తీయకుండానే తినేస్తున్నా. అదే నా దగ్గర ఉన్న డ్రాప్ అవుట్. సో అది కూడా చేంజ్ చేసుకొని ఇంకా మంచి మంచి వంటలు నాకు వచ్చినవి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ రాబోయే రోజుల్లో నేను డ్రెస్ కటింగ్స్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేయబోతున్నాను. మీరు వాచ్ చేయండి. మీరు కంపల్సరీ అయితే లాంగ్ వీడియోస్ వాచ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని వీడియోస్ వస్తాయి. నేను బాగా చెప్పడానికే ట్రై చేస్తాను. ఏమన్నా బాగా చెప్పకపోతే కూడా మీరు నాకు సజెస్ట్ చేయవచ్చు. నేను కూడా ఇంకా నేర్చుకుంటూ ఉంటాను. సో ఈ కేక్ సంగతి వస్తే ఇలా నా దగ్గర కొన్ని అయితే ఉంచుకొని వాటితో ఇలా అయితే చేసి పెట్టాను. చూడ్డానికి కొంచెం అలా ఉన్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తినే కొద్దీ తినాలనిపించింది. ఒక్కొక్కసారి అంతే కదా, ఏది తక్కువైతే చేస్తామో అది చాలా బాగా వస్తుంది అనమాట. మా అబ్బాయి కూడా పక్కన హెల్ప్ చేస్తున్నాడు. నాకు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు అస్సలు నచ్చదు, నేను ఏదైనా చేస్తే కనుక పని. సో ఫైనలీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా అయితే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా అబ్బాయి చూపిస్తాడంట మీకు. సో ఇది కేక్ అయితే ఇంకా బాగా చేయొచ్చు, కానీ నేను ఏ ప్రిపరేషన్ లేకుండా చేశాను కాబట్టి ఇలా వచ్చింది. నేను ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మా అబ్బాయి అడిగాడని చెప్పేసి ఈ కేక్ అయితే చేశాను. సో నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నేను చెప్పిన ఈ 3 టిప్స్, చిన్న చిన్న టిప్స్, సింపుల్ టిప్స్ మీరు పాటించారంటే మీరు కూడా ఖచ్చితంగా కేక్ చేయొచ్చు. ఇది నువ్వే చేయాలా, మేము చేయకూడదా, చేయలేమా అని అనుకోకండి. నాకు తెలుసున్నవి మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నా, తప్పుగా ఏమనుకోకండి. ఇది జస్ట్ మనం వీడియో షేర్ చేసుకుంటాము, మనకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడానికి. అందుకే నేను స్వరు లైక్స్ అండ్ వర్డ్స్ అని పెట్టుకున్నా. సో నా ప్రపంచాన్ని అయితే మీకు చూపించాలని ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నా. ఇంకా మంచి మంచిగా చేయాలి, నాకు తెలుసు, ఇంకా నేర్చుకుంటాను. అండ్ మీరు ఇలా వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళేలా సహాయం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. బాయ్.